ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మనిషి స్వభావం మీద త్రిగుణాల ప్రభావము దాటితే మనలో వచ్చే మార్పుల గురించి చెప్తానండి. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అర్జున, రజోగుణాన్ని తమోగుణాన్ని అణిచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్వ తమో గుణాలను అణిచివేసి రజోగుణము, సత్వ రజోగుణాలను అణగదొక్కి తమోగుణము వర్ధిల్లుతాయి. దీన్ని భగవద్గీత 14వ అధ్యాయం 10వ శ్లోకంలో కృష్ణ భగవానుడు వివరించారు. సత్వ రజస్ తమో గుణాలనే త్రిగుణాలు అంటారు. మనిషి స్వభావం మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ 17, 18 అధ్యాయాల్లోనూ 14వ అధ్యాయంలోనూ ఉద్ధవగీతలోనూ చాలా వివరంగా తెలియజేశారు. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో గుణం ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం ఒక గుణాన్ని తగ్గించుకోవాలి, అణిచివేయాలని, పెంచుకోవాలి అని ప్రయత్నం చేస్తే మిగిలిన 2 గుణాలని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయనవసరం లేదు. అంటే ఆ రహస్యం కనుక మనం తెలుసుకుంటే మనలో కలిగే ఆవేశాల నుంచి, మన స్వభావం నుంచి వీటిని సరిచేసుకుంటూ తొలగించుకుంటూ మన జీవితాలని చక్కగా మలుచుకోవచ్చు. అదే ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ముందుగా తమోగుణం నుంచి రజోగుణానికి, అక్కడ నుంచి సత్వగుణానికి మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఏ గుణమైనా 10 కారణాల చేత వృద్ధి చెందుతుంది అని భాగవతం చెప్తుంది. అవే ఆగమోపహ, ప్రజాదేశ, కాల, కర్మచ జన్మచ, ధ్యానం మంత్రోద సంస్కారో దశైతే గుణహేతవ. అంటే శాస్త్రము, జలము, జనము, ప్రదేశము, కాలము, కర్మలు, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారం, ఈ 10 కారణాల చేత వృద్ధి చెందుతుందని దీన్ని కూడా మనకి భాగవతంలో కృష్ణ పరమాత్మ ఏకాదశ స్కందం 13వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ 10 కారణాల గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. శాస్త్రం, మనం చదివే గ్రంథాలు కనుక భాగవతం వంటి పురాణ గ్రంథాలైతే మనలో సాత్విక లక్షణాలు కలిగిస్తాయి. అదే మనం కామ్యక పూజలు, కర్మల గురించి చెప్పేవైతే కనుక మనలో రాజసిక గుణాన్ని ప్రేరేపింపజేస్తాయి. మనం ఉద్రేకం కలిగించేవి, నాస్తికత్వం గురించి చెప్పేవైతే మనలో తామసికాన్ని ప్రభావితం చేస్తాయి, స్వభావాన్ని. జలము, పవిత్ర నదీ తీర్థ జలాలు సాత్విక లక్షణాలు. అత్తర్లు, సెంటు వంటివి రాజసికము. మత్తు పానీయాలు తామసిక ప్రభావాన్ని, తామసిక లక్షణాన్ని ప్రేరేపింపజేస్తాయి. ఇంకా జనము, సాధువులు, భక్తులు, వీళ్ళందరూ సాత్విక లక్షణాల్లోకి వస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు మొదలైన వారందరూ రాజసికము. దొంగలు, క్షుద్ధ మాంత్రికులు మొదలైన వారు తామసికలు. ప్రదేశాలు, ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు, ఇవన్నీ సాత్వికాలు. సంత బజార్లు, మార్కెట్లు అట్లాంటివి రాజసికములు. మద్యశాలలు, వ్యభిచార గృహాలు, ఇవన్నీ తామసికములు. కాలం విషయానికి వస్తే ప్రాతకాలం సాత్వికము, మధ్యాహ్నము లేదా పగలు వచ్చి రాజసికము, రాత్రి సమయం తామసికము. కర్మలు, మనం చేసే నిత్య కర్మలు సాత్వికములు. అదే కామ్యకం కోసం చేసేవి కామ్యకర్మలు వచ్చి రాజసికము, నిషిద్ధమైనవి తామసిక కర్మలు. జన్మలు, మనిషి గత జన్మ కర్మలను బట్టి ఆ సంబంధమైన గుణములతోనే ఈ జన్మలో శరీర ధారణ చేస్తాడు. ధ్యానం, భగవద్ధ్యానము, ఆత్మ ధ్యానము, ఇవన్నీ సాత్వికం. ఆత్మోన్నతి కోసం చేసే ధ్యానము సాత్వికము. సుఖాలు, భోగాలు, కోరికలు వంటి వాటి కోసం చేసే ధ్యానం రాజసికము. శత్రునాశనానికి కోసం చేసే ధ్యానం వచ్చి తామసికం. మంత్రం, ఓంకారము, నారాయణ మంత్రం ఇత్యాదులన్నీ సాత్విక మంత్రాలు. కామ్యక మంత్రాలు రాజసికంలోకి వస్తాయి. క్షుద్రదేవతా మంత్రాలు తామసికము. సంస్కారం, ఆత్మోన్నతికి ఉద్దేశించబడిన సంస్కారములు సాత్వికములు. కోరికల కోసం కూడినవి, కోరికలతో కూడినవి రాజసికములు. సుఖాలు, భోగాలు వంటికి సంబంధించినవి తామసికం. ఇక్కడ చెప్పిన వాటన్నిటిని బట్టి ఏ గుణాలు ఉన్నవారు ఆ పనులు చేస్తారని అర్థం. మళ్ళీ మనం ఏ గుణాన్ని పెంపొందించుకోవాలంటే ఆ రకమైన స్వభావాన్ని పెంచుకోవాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ త్రిగుణాలు ఎలా ఏర్పడతాయి, దీన్ని కూడా 14వ అధ్యాయం భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా. త్రిగుణాలైన సత్వ, రజస్తమో గుణాలు ప్రకృతి వల్లనే ఏర్పడుతున్నాయి. మనిషి స్వతహాగా ఆత్మ నాశనం లేనిది, ఈ గుణాల చేత ప్రభావితం కానిది.
కానీ దానిని విస్మరించిన జీవుడు ఈ శరీరంతో పాటుగా ఏర్పడిన గుణాలతో కలిసి స్వభావాన్ని ఏర్పరచుకొని ఆ స్వభావం యొక్క లక్షణాలతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాల కలయికతోనే పుడతాడు ప్రతి మనిషి. ఏ ఒక గుణం అధికంగా ఉంటే అది మన స్వభావం మీద ప్రభావం చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ 3 గుణాల యొక్క అంటే త్రిగుణాలు సత్వ రజో తమో గుణాల యొక్క స్వభావం స్వరూప వివరాలు తెలుసుకుందాం. ముందుగా సత్వగుణం. ఈ సత్వగుణం మిగిలిన రెండిటికంటే కూడా ఉత్తమమైనది. ఎవరి స్వభావంలో అయితే శాంతము, సహనము, భగవంతుడి యందు భక్తి, తెలివి, జ్ఞానము, విచక్షణ ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయో వీళ్ళు సాత్విక గుణంలో ఉంటారు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు సత్యాన్నే మాట్లాడతారు, గురువులని పెద్దల్ని గౌరవిస్తారు, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు చదివే గ్రంథాలు వచ్చి ఉత్తమ గ్రంథాలు, సాత్విక దేవతలనే పూజిస్తారు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు చేసే యజ్ఞాలు, దానము, పూజ ఇవన్నీ తెలుసుకుందాము. చేసే యజ్ఞం కానీ యజ్ఞయాగాలు, జపము, తపస్సు వీటిని తమ కర్తవ్యంగా భావిస్తారు, అత్యంత శ్రద్ధతో చేస్తారు. వీళ్ళు చేసే పనిలో స్వార్థం ఉండదు, ప్రతిఫలం ఆశించకుండా చేస్తారు. ఇలా సద్భావము సత్సంకల్పంతో చేయటం వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు కూడా ఉత్తమంగానే ఉంటాయి. వీళ్ళు తమకు అత్యంత ఇష్టమైన వాటివి లేదా ఇతరులకి ఎవరికి ఏది అవసరమో ఆ అవసరమైన వాటిని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది యోగ్యత కలిగిన వాళ్ళకే ఇస్తారు. ఈ చేసే దానం కూడా. తీసుకునే ఆహారం వచ్చి బలవంతమైనది, పుష్టి కలిగించేది, రుచిగా ఉండేది, తిన్న తర్వాత జీర్ణం చేసుకునేది కూడా అలాంటి ఆహారాన్నే తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వీరిని అహంకారం అనేది సుఖము జ్ఞాన రూపంలో అంటే పండితుడిని అన్నీ నాకే తెలుసు అన్న అహంకారం, సాత్విక అహంకారము అంటే అందరూ నన్ను గుర్తించాలి అన్న కోరిక కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఇట్లాంటి భావం వల్ల వీళ్ళు జన్మమరణ చక్రంలో పడేస్తుంది వీళ్ళని. ఇలా మరణించిన వారు, ఈ సత్వగుణం అధికంగా ఉన్నవాళ్ళు, ఈ స్వభావం ఉన్నవాళ్ళు మరణిస్తే వాళ్ళు చేరేది ఉత్తమ లోకాలకే చేరుతారు. కానీ అక్కడ పుణ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మించి సాధన చేసుకునే దిశగా అంటే ఉత్తమ కుటుంబాల్లో జన్మించి భగవంతుడి వైపుకే ప్రయత్నం చేస్తారు. సాధన చేసి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని దాటడానికి పరిపూర్ణ శరణాగతి మాత్రమే ఈ సత్వగుణం నుంచి, ఈ జన్మమరణ చక్రం నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఇక రెండోది రజోగుణం. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఉత్సాహవంతంగాను చురుకుగాను ఉంటారు. వీళ్ళు అన్ని పనులు తామే చేయాలని కష్టపడతారు, అన్ని పనులు తామే చేయాలి అన్నట్టుగా. స్వార్థము అహంకారంతో ఉంటారు. ఓర్పు నిదానం అనేది వీళ్ళకు ఉండదు. వీళ్ళు చేసే పనులు కూడా వీరు ఉగ్రమూర్తుల్ని ఆరాధిస్తారు. చేసే యజ్ఞాలు కోరికల కోసమో అహంకారంతోనో ప్రతిఫలం ఆశించి చేస్తారు. వీరు తమకు అక్కర్లేనివి, ఇష్టం లేని వదిలించుకోవడానికి వీలుగా దానం చేస్తారు. వదిలించుకోవాలన్న ఉద్దేశంతో దానం చేస్తారు వీరు చేసేది. అలాగే అహంకారంతో పేరు గొప్ప కోసం కూడా ప్రయత్నం చేస్తుంటారు. తమ గురించి అందరూ చెప్పుకోవాలన్న ప్రయత్నం కావచ్చు. వీరు తీసుకునే ఆహారం పుల్లటివి, ఉప్పు కారం ఎక్కువగా ఉండేవి, ఘాటైనవి ఇలాంటి ఆహారం తీసుకొని ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఈ స్వభావం గల జీవుడిని పనులు చేసే తత్వం అధికంగా ఉంటుంది కదా, ఆ పనుల మీద ఆసక్తి చేస్తే వాళ్ళు బంధింపబడతారు. ఈ రజోగుణ స్వభావం నుంచి మనం బయటపడాలంటే నిస్వార్థ సేవ మాత్రమే వీరిని ఆ స్వభావం నుంచి బయటపడేస్తుంది. తమో గుణం గురించి తెలుసుకుందాం. ఎవరి స్వభావంలో అయితే బద్ధకము, భగవంతుడి యందు భక్తి ఉంటుంది కానీ అవసరార్థ భక్తి మాత్రమే ఉంటుంది. వీళ్ళు కోరికల కోసము, అవసరం కోసము, మూర్ఖత్వము, సోమరితనం ఇలాంటి లక్షణాలు ఎవరి ప్రవర్తనలో ఉంటాయో వారిలో తమో గుణం అధికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు అజ్ఞానము, ఆలస్యము, అతినిద్ర వంటి లక్షణాలతో ఉంటారు. చేయవలసిన పనులు విధి ప్రకారం చెయ్యరు. అశుచిగా, అనాచారంతో, భక్తి శ్రద్ధ లేకుండా చేస్తారు. ఋత్వికుల మీద గౌరవం లేకుండా, వాళ్ళు చెప్పినట్టు చేయకుండా నేను చెప్పిన విధంగా చేయాలి అన్న భావనతో చేస్తూ ఉంటారు. చేసే పనులు కూడా. ఈ స్వభావం కలిగిన వాళ్ళు ఇతరుల్ని పీడించడం కోసము, శత్రునాశనం కోరో కక్షను సాధించడం కోసం వీళ్ళు భూత ప్రేత పిశాచాలని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే కఠినమైన నియమాలతో ఉపవాసాలు చేస్తూ, దీక్ష చేస్తూ అంతర్యామిగా, తమలో కూడా అంతర్యామిగా భగవంతుడే ఉన్నాడు, ఆయన్ని హింసిస్తున్నామన్న ధ్యాస వీళ్ళకి ఉండదు. అర్హత లేని వారికి శ్రద్ధ లేకుండా దానం చేస్తారు వీళ్ళు. అలాగే దానం తీసుకునే వాళ్ళని అవమానించేలాగా ఉంటే వీరి ప్రవర్తన. వీరు తీసుకునే ఆహారం వచ్చి పాడైపోయినవి, చద్దివి, మిగిలిపోయినవి, పులిసిపోయినవి లేదా ఇతరులు ఎంగిలి చేసినవి ఇట్లాంటి ఆహారాలను కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ స్వభావం వల్లనే వీరిని జడత్వము, అజ్ఞానంతో చేసే పొరపాట్ల రూపంలో వీళ్ళని బంధిస్తుంది. ఇవి ప్రతి మనిషిలోనూ త్రిగుణాల వల్ల ఏర్పడే స్వభావాలు. ఈ త్రిగుణాలని ఎలా జయించాలి మనం?
ఈ త్రిగుణాలను జయించాలంటే వాటి వల్ల ప్రభావితం అయ్యే మన స్వభావాన్ని ముందుగా మార్చుకోవాలి. స్వభావం మార్చుకోవడానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే మనలో రజో తమో గుణాలను పెంచే ఆహారాన్ని పూర్తిగా వదిలిపెట్టి సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రతి నిత్యము శుచిగా శుద్ధిగా ఇంట్లో వండిన పదార్థాలని భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. దీన్నే మనకి చదివి పాడైపోయి తీసుకోకూడదు. ఈ ఆహారం గురించి ఎలా ఉండాలి అనేది, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది 6వ అధ్యాయంలో మనకి పరమాత్మ వివరించాడు. ఈ ఆహారం గురించి 17వ శ్లోకంలో చక్కగా చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అంటే మితమైన ఆహారాన్ని తీసుకోవాలి, అతిగా భుజించకూడదు, క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి ఈ గుణాలను దాటిన గుణాతీతుడు అసలు ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడో మనం కొన్ని తెలుసుకుందాం. మనకి గుర్తు తెలియడం కోసం కొన్ని మాత్రమే ఇవి. సమత్వము స్థిరత్వము కలిగి ఉంటాడు ఆయన. అంటే దుఃఖం కలిగిన సుఖం కలిగిన ఎవరైనా అవమానించినా ఆయన్ని గౌరవించినా వేటికి చెలించడు. ఇష్టమైనది జరిగినా ఇష్టం లేనిది జరిగినా కానీ ఒకేలాగా ఉంటాడు. శత్రువులతోనూ మిత్రులతో కూడా ఒకే రకమైన భావంతో ఉంటాడు ఆయన. అంటే బంగారం ఇచ్చినా ఆయనకి, మట్టి ఇచ్చినా కానీ ఒకే రకమైన భావంతో ఉంటాడు. దానికి విలువతో సంబంధం లేదానికి, అది పదార్థం అన్నదే ఆయన భావన. అంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోడు, ఇతరుల్ని దూషించడు, ఇలా నిలకడగా సామ్య స్థితిలో ఉంటాడు. ఇలా ఉంటూ పూర్తిగా కోరికలను వదిలిపెట్టేసి నిస్వార్థంగా ప్రతిఫలం ఆశించకుండా పనులు చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండే ఇటువంటి వాడు అనన్యమైన భక్తితో ప్రతి నిత్యము భగవంతుడినే ధ్యానిస్తూ నిరంతర సాధన ద్వారా తన ఆత్మలోనే పరమాత్మను దర్శిస్తూ చివరికి జన్మ మృత్యువులు లేని పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. ఆయన చేరుకుంటాడు. సరే, మనం ఎలా చేరుకోవాలి? మరి దానికి మన ప్రయత్నంగా మనం ఎలా సాధన చేయాలి? ఆహారం గురించి తెలుసుకున్నాము. మనం కూడా కోరికలను విడిచిపెట్టేయాలి. స్వార్థం లేకుండా స్వార్థాన్ని పూర్తిగా వదిలిపెట్టగలగాలి. అన్నిటి యందు సమభావంతో ఉండాలి. ఏకాగ్రత కోసం ముందుగా మనం భగవంతుని ఒక రూపాన్ని మనసులో ఏర్పరచుకొని ఆ రూపాన్ని నిలుపుకొని ధ్యానం చేయాలి. ఆ తర్వాత స్థిరంగా ఒక చోట కూర్చొని భూమధ్యంలో దృష్టిని నిలిపి మనస్సును ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించి స్థిర బుద్ధితో ఆత్మలోనే పరమాత్మని దర్శిస్తూ ఎవరు నిత్యము ధ్యానం చేస్తారో వాళ్ళు ఈ జన్మ మృత్యువు లేని సుడిగుండాన్ని దాటేసి మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. మరి ఇది మనం చేయగలమా అంటే దానికి పరమాత్మ చెప్తున్నాడు మనకి, ఇలా చేయలేకపోతే మీరు అన్ని పనులని భగవదర్పణ బుద్ధితో చేయండి. దీనివల్ల త్వరలోనే మీరు సిద్ధిని పొందగలుగుతారు. అభ్యాసంగా చేస్తూ ఉంటే దీనిని మీరు సిద్ధి పొందుతారు. ఇది కూడా చేయలేరంటారా మీరు? అప్పుడు అనన్యమైన భక్తితో, అంటే మనం రోజు 5 నిమిషాలు పూజ చేసి ఇదే భక్తి అనుకునే భక్తి కాదు. మనం చేసే ప్రతినిత్యం సర్వకాల సర్వావ్యవస్థలందు ప్రతి క్షణము చేసే పనిలోనూ అన్నిటి యందు ఆయన్నే దలుచుకుంటూ ఆయన్నే ధ్యానిస్తూ అన్ని పనుల యొక్క ఫలితాన్ని ఆయన పైన వదిలిపెట్టమంటున్నాడు. అలా గనక మీరు వదిలిపెట్టినట్లయితే మీ మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు ద్వారా మీరు ఈ జన్మమృత్యాలు అనే సుడిగుండం నుండి మీరు బయటపడి పరమాత్మని చేరుకోవచ్చు. ఇది మనకి చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః.